హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్లాకార్డులు పట్టుకున్నారు. వాళ్ళు జై బాలయ్య అని అరుస్తూ బాలకృష్ణ గారికి మంత్రి పదవి రావాలంటూ పెద్ద ఎత్తున కేకలేయడం జరిగింది. సో ఒక్కసారిగా ఆ వీడియోలు కూడా విపరీతంగా వైరల్ అవ్వడంతో మరొకసారి బాలకృష్ణ గారికి మంత్రి పదవి అనే ఒక అంశం అయితే తెరపైకి వచ్చింది. మరి ఈ విధంగా కార్యకర్తలు బాలకృష్ణ గారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నారు కదా, డిమాండ్ చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు బాలకృష్ణ గారు దానికి ఎలా రియాక్ట్ అయ్యారు? మరి ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏమైనా బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇచ్చి కేబినెట్లోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తుందా? చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా రియాక్ట్ అవుతారు? దీనికి సంబంధించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో మామూలుగా బాలకృష్ణ గారు ఇప్పుడు హిందూపురం పర్యటనలో ఉన్నారు. సత్యసాయి జిల్లా, అది సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో అయితే పర్యటిస్తున్నారు. అక్కడ క్షేత్రస్థాయిలో ప్రజల్ని కలుసుకుంటున్నారు, కార్యకర్తల్ని కలుసుకుంటున్నారు. అక్కడ అందరినీ కూడా వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా వాళ్ళతో డిస్కస్ చేసి మొత్తం కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో అలా ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన మొత్తం క్షేత్రస్థాయిలో అందరి కార్యకర్తలతో ముఖాముఖి భేటీ అవ్వడం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వాటి సాల్వ్ చేసే దిశగా అడుగులు వేయడం, ఈ రకంగా అయితే ఆయన ఇప్పుడు మొత్తం కూడా అక్కడే హిందూపురంలో అయితే బిజీగా అయిపోయారు. సో అలా కొన్ని ప్లేసెస్ అంటే మండల స్థాయిలో ఆయన పర్యటన అయితే సాగనుంది ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా. సో చాలా మండలాలు, జిల్లాలు అయితే ఆయన పర్యటించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ ఒక స్కూల్లో కూడా ఆయన వెళ్ళడం జరిగింది, జిల్లా పరిషత్ స్కూలు. అక్కడ పిల్లలతో మాట్లాడారు. ఆయన సినిమాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో తన సినిమాలు సందేశాత్మక సినిమాలు వస్తున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. సో కొన్ని సినిమాలను ఎగ్జాంపుల్గా కూడా ఆయన చెప్పారు. భగవంత్ కేసరి, అఖండ, వీరసింహారెడ్డి సినిమాల గురించి కూడా అక్కడ ప్రస్తావిస్తూ వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఆ రకంగా విద్యార్థులతో, ప్రజలతో ఆయన కలిసి మమేకమైతే అయిపోతున్నారు. అయితే ఆ తర్వాత కిరికెర అనే ఒక గ్రామానికి వెళ్లాల్సి ఉండగా ఆయన కారులో బయలుదేరుతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చేసారు. సో ఆ కార్యకర్తల చేతుల్లో ప్లకార్డులు పట్టుకున్నారు, జై బాలయ్య అంటూ కేకలేస్తున్నారు. సో మొత్తం కూడా ఒక హడావిడి అక్కడ నెలకొంది. సో ఆ ప్లాకార్డుల పైన చూస్తే బాలకృష్ణ గారికి మంత్రి పదవి రావాలి, బాలకృష్ణ గారికి ఖచ్చితంగా కేబినెట్లోకి తీసుకోవాలంటూ ప్లాకార్డులు అయితే పట్టుకున్నారు. సో విపరీతంగా అక్కడ కార్యకర్తలు జై బాలయ్య నినాదాలతో పాటు బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇచ్చి తీరాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. సో బాలకృష్ణ గారు ఇవన్నీ కూడా కారులో ఉండే అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అదంతా కూడా చూసి ఒకసారి కార్యకర్తల్ని భేటీ అవుదామని చెప్పేసి ఆయన కూడా కారు నుంచి కిందికి దిగారు, వాళ్ళతో కలిసి మాట్లాడారు. సో అప్పుడు కూడా మొత్తం కార్యకర్తలు ఇదే బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలి, జై బాలయ్య అంటూ ఆ నినాదాలే పెద్ద ఎత్తున చేయడం జరిగింది. సో బాలకృష్ణ గారు ఇవన్నీ చూసి నవ్వుతూ దేనికన్నా సమయం రావాలి అంటూ అలా నవ్వుతూ సమాధానం చెప్పేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో మరి టైం వచ్చినప్పుడు బాలకృష్ణ గారు మంత్రి అవుతారా అన్న ఒక డౌట్ అయితే ఆయన సమాధానం విన్న తర్వాత చాలా మందిలో కలిగింది. అంటే మామూలుగా ఆయన వద్దులే అని చెప్పేసి ఒకటి ముక్కుసూటి మనిషి కాబట్టి డైరెక్ట్గా వద్దులే, నాకేం మంత్రి పదవి వద్దు, ఇటువంటి డిమాండ్స్ చేయకండి అని చెప్పేసి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన మొహమాటం ఏమీ ఉండదు. సో కాకపోతే ఇక్కడ చాలా నవ్వుతూ దేనికన్నా టైం రావాలని చెప్పేసి సరదాగా చెప్పేయడంతో సో ఒక్కసారి అభిమానులు ఇంకాస్త, అంటే అక్కడ ఉన్న కార్యకర్తలు జోష్ వచ్చేసింది. మరి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బాలకృష్ణ గారు కూడా మంత్రి పదవి స్వీకరిస్తారేమో అని చెప్పేసి అందరికి కూడా ఒక జోష్ అయితే కలిగింది. ఆ తర్వాత ఆయన సమాధానం చెప్పేసి కారులో ఎక్కి బయలుదేరుతుండగా కూడా మొత్తం అడ్డొచ్చేసారు కార్యకర్తలు. ఆయన్ని అసలు వెళ్ళనివ్వకుండా మొత్తం కూడా వాళ్ళే రోడ్డు మార్గంలో వాళ్ళే దాన్ని కవర్ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా పెద్ద ఎత్తున నినాదాలు అయితే ఏమాత్రం కూడా ఆగలేదు. జై బాలయ్య అని ఆ ప్లేస్ మొత్తం కూడా ఆయన పేరుతో అయితే మారుమోగిపోయింది. సో ఈ వెంటనే పోలీసులు కూడా కలగజేసుకొని రోడ్ క్లియర్ చేసి ఆయన్ని పంపించడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా కూడా వైరల్ అయిపోతుంది. సో బాలకృష్ణ గారికి మంత్రి పదవి రావాలని చెప్పేసి కార్యకర్తలు డిమాండ్ చేయడంతో అభిమానులు కూడా అవును రావాల్సిందే అని చెప్పేసి వీడియో కూడా వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో కావచ్చు, కింద కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది బాలకృష్ణ గారికి మంత్రి పదవి రావాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. కొంతమంది సినిమా వాళ్ళు కూడా ఆయనకు రావాలని చెప్పేసి గతంలో కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది. అంటే బాలకృష్ణ గారికి మంత్రి పదవి రాలేదా, అంటే ఇవ్వలేదా, లేకుంటే ఆయనే వద్దన్నారా అన్న దానిపైన చూస్తే చాలామంది చెప్పేది ఏంటంటే ఆయనే వద్దన్నారు. బాలకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, స్వయాన చంద్రబాబు నాయుడు గారికి బావమరిది. సో అటువంటి టైంలో ఆయనకు ఎందుకు మంత్రి పదవి రాకుండా ఉంటుంది. సో ఆయనే వద్దన్నారు. దానికి కూడా కారణం మరొకటి ఏమి కాదు, ఆయన సినిమాలు చేసుకోవాలి. సో ఆ సినిమాలను ఆయన ఎప్పుడు వదిలిపెట్టారు, సినిమాలు చేసుకుంటూ ఇటు ప్రజా సేవలో ఉండాలి. అందుకే ఎమ్మెల్యేగా ఉంటూనే తన అక్కడ హిందూపురంలో ఉన్న ప్రజల అవసరాలను
తీర్చుతూనే అటు పక్క సినిమాలు చేస్తూ తన అభిమానుల్ని ఖుషి చేయడమే తన పని. సో ఈ రకంగా ఆయన ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. సో అందుకోసమే ఆయన మంత్రి పదవిని స్వీకరించలేదు. లేకుంటే ఆయనకి ఎప్పుడో మంత్రి పదవి వచ్చుండాలి. కేవలం సినిమాలు ఉన్న నేపథ్యంలో ఆయన సినిమాలు చేసుకోవాలి, ప్రజాసేవలో ఉండాలి. సో ఈ నేపథ్యంలోనే మంత్రి పదవిని ఆయన తిరస్కరించారని చెప్పేసి ఆయనకు సంబంధించి ఆయన దగ్గర వాళ్ళైతే చెప్పడం జరిగింది. అంటే మంత్రి పదవి వస్తే ఇంకా అదనపు బాధ్యత పడుతుంది. సో అటు సినిమాలకు టైం కేటాయించలేము. సో మొత్తం తనకు సంబంధించిన ఆ శాఖ వాటికి సంబంధించిన పనులు ఎక్కువగా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో సినిమాలు చేసే అవకాశం ఉంటుందో ఉండదో అన్న ఒక డౌట్తోనే ఆయన మంత్రి పదవి వద్దు, సినిమాలు చేసుకుందాం, ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుదాం, సో ఈ రెండు బ్యాలెన్సింగ్గా నడుపుకుంటూ వెళ్ళిపోదాం అన్న ఒక థాట్లో ఉండే ఆయన మంత్రి పదవి వద్దన్నారని చెప్పేసి న్యూస్ అయితే కొంత సినీ వర్గాల్లో లేకుంటే పొలిటికల్ వర్గాల్లో వినిపించింది. సో చాలామంది ఇది కరెక్ట్, అదే నిజం అని చెప్పేసి కూడా భావించడం జరిగింది. అంటే ఇప్పుడు మంత్రి పదవి వస్తే ఎంత బిజీ అయిపోతారో తెలిసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు, 5 శాఖలుగా మినిస్టర్గా ఉన్నారు. సో ఆయన సినిమాలకు కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే దానికి ఎంత టైం కేటాయిస్తున్నారో మనం చూస్తూ వస్తున్నాం. సో ఒక సినిమాకి ఆయన టైంకు కేటాయించలేని ఒక పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటు ఫుల్గా బిజీ అయిపోవడం, అప్పుడప్పుడు అడపదడప ఆయన సినిమా షూటింగ్స్కి టైం ఇస్తూ ఆయన వాటిని చేసుకుంటూ వెళ్ళడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. ఆ నేపథ్యంలోనే బాలకృష్ణ గారు ఫ్రీగా తన సినిమాలు చేసుకోవాలి, అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అట్ ద సేమ్ టైం ఇటు ఎమ్మెల్యేగా కంటిన్యూ తన నియోజకవర్గాన్ని చూసుకోవాలి. ఈ రకంగానే ఆయన వెళ్తున్నారు. అందుకే మంత్రి పదవిని ఆయన తీసుకోలేదని చెప్పేసి వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఆయన చెప్పిన సమాధానం అయితే కాస్త అభిమానుల్లో, మరి అటు ఆయన కార్యకర్తల్లో కాస్త జోస్ అయితే నింపిందని చెప్పుకోవాలి. ఏమో బాలకృష్ణ గారికి కూడా మంత్రి పదవి కావాలనుందేమో, అందుకే ఈ విధంగా టైం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో ఆయన కూడా మరి మంత్రి పదవి ఏమన్నా ఆశిస్తున్నారా? భవిష్యత్తులో వచ్చే ఛాన్స్ ఉందా? భవిష్యత్తులో బాలకృష్ణ గారిని కూడా మంత్రి పదవిలో మనం చూసే అవకాశం ఉందా అన్న అభిప్రాయాలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. సో మరి చూడాలి దీనికి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉందో, మరి చంద్రబాబు నాయుడు గారు ఏం డిసైడ్ అవుతారో, మరి బాలకృష్ణ గారి మనసులో ఏముందో, ఇవన్నిటికి కూడా సమాధానం అయితే తెలియాల్సి ఉంది. సో ఏదేమైనా అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి రావాలన్న డిమాండ్లే వస్తున్నాయి. సో మరి చూద్దాం ఫ్యూచర్లో బాలకృష్ణ గారు మంత్రి పదవి ఒకేలా ఆశిస్తే ఆయనకు దొరకకుండా అయితే ఉండదు. మరి ఆయనే మంత్రి పదవి అద్దన్నట్టుగా ఉంది కాబట్టి పరిస్థితి, మరి ఫ్యూచర్లో మరి ఆయన ఒప్పుకుంటారో తీసుకోవడానికి, లేదో మనం వెయిట్ చేసి అయితే చూడాలి. మరి అటు కూటమి గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దీనిపైన ఏ విధంగా డిస్కస్ చేసుకుంటారో, అంటే దీనికి సంబంధించి ఏ విధంగా ఆలోచిస్తున్నారో మనకు తెలియదు కాబట్టి, సో ఫ్యూచర్లో చూద్దాం మరి బాలకృష్ణ గారు మంత్రి పదవిని స్వీకరిస్తారో లేదో, ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.